చలికి తట్టుకోలేక శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు నిండుగా దుప్పట్లు కప్పుకుని ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కోళ్ళ, ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. తినడానికి వేడివేడిగా ఏమైనా చెయ్యి. అత్తయ్య, గంట క్రితమే కదా విడివేడిగా పకోడీ చేసి పెట్టాను. 10 నిమిషాలకి ముందు వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నారు. ఇప్పుడు మళ్ళీ వేడివేడిగా ఏమైనా చేయమంటున్నారు. ఇలా అయితే ఎలా అత్తయ్య? శారద ఏమీ మాట్లాడలేదు. అనామికకి జాలేసింది. అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కాకపోతే నాకు తెలుసు కోళ్ళ, తినాలని కోరిక నాకుంది, చేసి పెట్టే ఓపిక నీకుంది. కాని సంపాదన మాత్రం సగమే ఉంది. అందుకే అత్తయ్య, నేను లచ్చన్న గుడి దగ్గర వేడి నీళ్లు అమ్మాలనుకుంటున్నాను. ఏంటే, తెల్లవారుజామున 4 గంటలకి గుడి దగ్గరికి వెళ్ళి వేడి నీళ్ళు అమ్ముతావా? అవునత్తయ్య, మన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చన్న గుడికి చాలామంది భక్తులొచ్చి అద్దె రూముల్లో ఉంటున్నారు. ఉంటే ఈ చలికి చన్నీళ్ళ స్నానం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. వేడి నీళ్ళ కోసం చూస్తూ ఉంటారు. అప్పుడు నేను రోడ్డు మీద ఒక చోట వేడి నీళ్ళు అమ్ముతూ ఉంటాను. ఖచ్చితంగా వేడి నీళ్లు కావాలి కాబట్టి మన దగ్గర కొనుక్కుని వెళ్తారు. నీ ఆలోచన బాగుంది కోళ్ళ, నాకు నచ్చింది. కానీ కోళ్ళ, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, నిండుగా దుప్పట్లు కప్పుకున్నాం. అయినా కూడా చలిని తట్టుకోవడం కష్టంగా ఉంది. మరి బయట పరిస్థితి ఆమె ఇంకా దారుణంగా ఉండే ఉంటదిగా. అవునత్తయ్య, అంత చలిలో తెల్లవారుజాము 4 గంటలకు లెగుతావా? లేస్తానత్తయ్య. నాకు నమ్మకం లేదమ్మా. ఉదయం 6 గంటలకు లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గేయమంటేనే వామ్మో అత్తయ్య, ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఆ చలికి వణుకుడు రోగం వచ్చినా వచ్చుద్ది. 7 గంటలకు లేచి కల్లాపి జల్లి ముగ్గేస్తానని చెబుతావు. అలాంటి నువ్వు 4 గంటలకు లేచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చన్న గుడి దగ్గర వేడినీళ్ళు అమ్ముతావా? నాకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మరని నాకు అర్థమైంది అత్తయ్య. కానీ డబ్బు సంపాదించడానికి ఇది కూడా ఒక మార్గం అనిపించింది. అందుకే నేను ఖచ్చితంగా చేద్దామని నిర్ణయించుకున్నాను. సర్లే కోళ్ళ, కష్టపడాలని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నేనేం చేస్తాను అని శారద అంటూ ఉండగా సైకిళ్ల మీద చలికి భయపడుతూ తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు అతి కష్టం మీద ఇంటికొచ్చారు. శారద ఆ సైకిల్ చప్పుడు విని, కోళ్ళ, కొడుకు మీ మామయ్య వచ్చారు, విడివేడిగా అన్నం పెట్టు. అలాగే అత్తయ్య అని అనామిక వెళ్ళిపోతుంది. ప్రసాదు, రమేష్లు ఇంట్లో కూర్చున్నారు. అనామిక వాళ్లకు పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం, పప్పు పెట్టింది. ఇద్దరూ సంతోషంగా తింటూ ఉంటారు. దుప్పటి కప్పుకొని శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాబు రమేషు, ఏమండి, కొంచెం కోడలు చెప్పేదినండి. ఏంటి తల్లి? మావయ్య, నేను వేడి నీళ్ళ వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అనామిక ఆ మాట చెప్పగానే తండ్రి కొడుకులు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. ఏమండి, అట్ట మీరు ముఖాలు చూసుకోకుండా కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వేడినీళ్ళ వ్యాపారం ఏంటనామిక? మన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చన్న గుడి దగ్గరికి చాలామంది భక్తులొచ్చి అద్దె రూముల్లో ఉంటూ చన్నీళ్ళ స్నానం చేయలేక వేడినీళ్ల కోసం చూస్తున్నారు. అప్పుడు నేను అమ్ముతున్న వేడినీళ్ళ దగ్గరకొచ్చి కొనుక్కుంటారు కదా. అమ్మా కోళ్ళ, నువ్వు చెప్పిన మాట, నీ ఆలోచన నచ్చిందమ్మా. కాని తల్లి, ఉదయం 4 గంటలకి మంచు గడ్డలాగా చలిచలిగా ఉండిద్ది. ఆ చల్లో నువ్వు లేచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చన్న గుడికి ఎట్టా వెళ్తావు? ఈ వేడినీళ్ళ వ్యాపారం ఎలా చేస్తావు తల్లి? ఎల్లి పడుకో అమ్మ కోళ్ళ. అది కాదు మావయ్య, నేను వేడినీళ్ళ వ్యాపారం చేస్తాను మావయ్య. నీ ఇష్టం కోళ్ళ, కాని జాగ్రత్తగా అయితే ఉండు అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోళ్ళ, కొడుకు తిన్న తర్వాత మీరు కూడా వెళ్ళి పడుకోండి. అలాగే అత్తయ్య. శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక, అక్కడెక్కడో వేడినీళ్ళ వ్యాపారం చేస్తానంటున్నావు, బావుంది. రేపు తెల్లవారుజామునే లేచి ఈ ఊర్లో ఎవరికైనా వేడినీళ్ళు అమ్మి చూపించు, అప్పు నేను అమ్ముతాను అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గడిచింది. మంచు వాతావరణంలో ఊరంతా నిద్ర మేల్కొలుపుతుండగా అనామిక చలిని లెక్క చేయకుండా బకెట్ నిండా వేడినీళ్ళు తీసుకుని గుడిసెలో ఉంటున్న ఒక ముసలవ్వ దగ్గరికి వెళ్ళింది. అమ్మా అనామిక, ఎంత తెల్లవారుజామున ఏమైంది? ఈ చలిలో వేడినీళ్ళు అమ్ముతున్నానవ్వా, కావాలంటే బకెట్ 10 రూపాయలు. ఆ ముసలవ్వ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. నాకు ప్రతి ఉదయం ఉన్న కష్టమేమిటో నీకు బాగా తెలుసు అనామిక. ఈ చన్నీళ్లతో చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బకెట్ ఇవ్వమ్మా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చింది. అనామిక సంతోషపడుతూ ఆ డబ్బులతో ఇంటికొచ్చింది.
ఇంట్లో అందరికీ చెప్పింది. రమేష్, శారదా ప్రసాదులు సంతోషపడ్డారు. అనామిక వేడి నీళ్ల వ్యాపారం చేయటానికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. అనామిక ఖుషి అవుతుంది. రమేష్, ప్రసాదులు పనులకు వెళ్ళిపోతారు. కోళ్ళ వేడి నీళ్ళు ఇమ్మడం అంటే సులభం కాదమ్మా. ఉదయం 3 గంటలకి లేచి లచ్చన్న కోవిల దగ్గరికి సైకిల్తో చలిగాలిని పీల్చుకుంటూ వెళ్ళాలి. మంట పెట్టుకోవాలి. పెద్ద గిన్నెల్లో నీళ్లు పోసి వేడి చెయ్యాలి. వేడి నీళ్ళ కోసం వచ్చే వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉండాలి. చాలా కష్టపడాలి అనామిక. అత్తయ్య, కష్టపడకుండా మనకేది ఊరికే రాదు. కష్టపడతాను. చదువు తక్కువైనా శ్రమ ఎక్కువగా పెట్టి కుటుంబాన్ని నిలబెట్టాలన్న నీ ఆత్మవిశ్వాసం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందమ్మా. గొప్ప ఆలోచన తల్లి. ఇక రేపటి నుంచి నీ వేడి నీళ్ళ వ్యాపారం మొదలుపెట్టుకోమ్మా. సరే అత్తయ్య అని అనామిక వెళ్లి తన ఇంటి పనులు, వంట పనులు చేసుకున్న తర్వాత, అత్తయ్య, నేను లచ్చన్న గుడి వరకు వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎవరితో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకో. నువ్వు చేసే పని మరొకరు పొట్ట మీద కొట్టకుండా చూసుకో. అలాగే అత్తయ్య అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది. గుడి దగ్గరగా ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుంది. దేవుడి ఫోటో పెట్టి పూజ చేసుకుంది. దేవుడా, ఈ చలికాలంలో నా వేడి నీళ్ళ వ్యాపారం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా చూడు తండ్రి అని వేడుకొని సిలిండరు, గ్యాస్ పొయ్యి, నీళ్లు కాచుకోవటానికి పెద్ద గిన్నెని అన్నింటినీ ఆ గదిలో పెట్టుకుంది. తిరిగి ఇంటికొచ్చింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున తెల్లగా మంచు పడుతూ ఉంటే అనామిక ఆ మంచుకు భయపడకుండా, చలికి వణక్కుండా తను అద్దెకి తీసుకున్న చిన్న గది దగ్గరికి వచ్చింది. గ్యాస్ పొయ్యిని బయటపెట్టి నీళ్లని వేడి చేయటం మొదలుపెట్టింది. బకెట్ వేడి నీళ్లు 30 రూపాయలు అని చిన్న బోర్డు కూడా పెట్టుకుంది. వేడి నీళ్లు, వేడి వేడి నీళ్లు, బకెట్కి 30 రూపాయలు మాత్రమే. రండి బాబూ రండి అంటూ అనామిక పిలుస్తూ ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఒకరి తర్వాత ఒకరుగా వేడి నీళ్ల కోసం రావటం మొదలుపెట్టారు. ఆ రోజు మొదటి రోజు ఉదయం 11 గంటల సమయం. అప్పటి వరకు వచ్చిన డబ్బుల్ని తీసుకుని అనామిక ఇంటికొచ్చింది. ఎట్టా ఉంది కోళ్ళ మొదటి రోజు నీ వేడి నీళ్ళ వ్యాపారం? మొదటి రోజు కదత్తయ్య, కొంచెం బాధగానే ఉంది. తక్కువే వచ్చే డబ్బులు. తక్కువ అంటే ఓ 100 రూపాయలు వచ్చాయా? 300 వచ్చాయి అత్తయ్య. ఒక 10 మంది మాత్రమే వేడి నీళ్ళు కొన్నారు. నేను ముందే చెప్పాను కదా కోళ్ళ, మనకి వేడి నీళ్ళ వ్యాపారం వద్దని. అలా అనుకుంటే ఎలా అత్తయ్య? చేస్తేనే కదా మంచి ఏంటో చెడేంటో తెలిసేది. సర్లే కోళ్ళ, నీ పిచ్చి నేనెందుకు కాదంటాను. నువ్వేం చేసినా బాగుండాలి. నాకు మీ ఆశీస్సులున్నాయి కదా అత్తయ్య అని అనామిక రోజు ఉదయాన్నే చలిలో వేడినీళ్ళమ్మటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక వేడి నీళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. నెల రోజుల తర్వాత వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అత్తామావలకిచ్చింది అనామిక. శారదా ప్రసాదులు ఆ డబ్బుల్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. కోళ్ళ, వేడి నీళ్ళు అమ్మి ఎంత సంపాదించావా? అవునత్తయ్య, నెల రోజులు చలిలో తెల్లవారుజామునే లచ్చన్న గుడి దగ్గరికి వెళ్లి వేడి నీళ్ళు అమ్మి మరీ సంపాదించాను. మొత్తం మీద నువ్వు అనుకున్నది సాధించావు కోళ్ళ. నిన్ను మనసారా అభినందిస్తున్నానమ్మా. కోళ్ళ, ఈ డబ్బులతో ఏం చేద్దాము? మీ ఇష్టం అత్తయ్య. ముందు మాత్రం స్వెటర్స్ కొనేద్దాం. అట్టాగేనమ్మా. మావయ్య, ఇక మీరు కూలీ పనులకి వెళ్ళకండి. ఒక కిరాణా షాప్ పెట్టుకోండి. అవునండి, చల్లో ఇంకా సైకిల్ దొక్కుతూ కూలీ పనులకి వెళ్తారు. కోడలు చెప్పినట్టుగా ఒక కిరాణా షాప్ పెట్టుకోండి అని శారదా ప్రసాదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం పూర్తయ్యేలోపు మంచి ఆదాయం వచ్చింది. ప్రసాదు కిరాణా షాప్ పెట్టుకున్నాడు. శారద కొత్త బట్టలు కొనుగోలు చేసింది. కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆనందంగా జీవించటం మొదలుపెట్టింది ఆ కుటుంబం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.